సంగతి ఇవ్వబడిందో దాన్ని దానికి సంపూర్తి చేయలేదు. ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చే పరిస్థితులు తీసేశారు. ఎమ్మెల్యే మనుషులు కానీ ఏ పరిశ్రమ పెట్టాలన్నా మాకు ఎంత ఇస్తావు, డబ్బులు ఎంత ఇస్తావు, మాకు రాయితీలు ఇస్తాం కానీ మీకు లంచాలు ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి అవినీతికి అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు. ప్రతి పారిశ్రామికవేత్తని సంపూర్ణంగా మల్లవల్లి ఎస్సీజెడ్ కోసం అందరికి అండగా నిలబడతాం. ఎవరైనా సరే మిమ్మల్ని బెదిరిస్తే మాకు చెప్పండి, మేము వచ్చి మేము మీకు అండగా ఉంటాం. అలాగే మల్లవల్లి రైతులకి పరిహారం బాధ్యత మేము తీసుకుంటాం. యార్లగడ్డ వెంకట్రావు గారు ఉన్నారు, ఆయన నియోజకవర్గపు నాయకులు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు, ఆయన బాధ్యత తీసుకుంటారు. మన జనసేన నాయకులు ఉన్నారు, మన చలమల్ శెట్టి గారు ఉన్నారు, మేమందరం బాధ్యత తీసుకుంటాం. మల్లవల్లి రైతులకి పరిహారం కలిగి మీకు నష్టాన్ని పూర్తి మీకు తిరిగి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అలాగే గన్నవరం విమానాశ్రయంకి భూములు ఇచ్చిన రైతులకి పరిహారం అందలేదని చెప్పి తెలిసింది. బుద్ధవరం, కేసరపల్లి, అజ్జంపూడి, దావాజీగూడె, మల్లాపురం, చిన్నౌటిపల్లి గ్రామాలకి చెందిన రైతులు తమ విలువైన భూముల్ని గన్నవరం ఎయిర్పోర్ట్కి ఇచ్చారు. వారికి నష్టపరిహారం అందలేదు. మేము ఆ బాధ్యత తీసుకొని మీకు నష్టపరిహారం అందిస్తాం దానికి. అలాగే 10 రూపాయలు ఉండే పామాయిల్ పంటలు ఎక్కువ, పామాయిల్ మొక్క 30 రూపాయలు ఉండే మొక్కని ఈ రోజున 200 రూపాయలు చేశారు. దాంట్లో కూడా దోచుకుంటా ఉన్నారు. సంవత్సరానికి ఒకప్పుడు ఎకరానికి 10,000 రాయితీ ఇచ్చేవారు, ఇప్పుడు తీసేశారు. డ్రిప్ ఇరిగేషన్ బాగా ఆధారపడ్డ ప్రాంతాలు ఇవన్నీ, వ్యవసాయం అంతా డ్రిప్ ఇరిగేషన్ కి మనకు కావాల్సినంత ప్రోత్సాహక పథకాలు. పాపం నిజంగా యార్లగడ్డ వెంకట్రావు గారి గురించి ఇందాక చెప్పారు. ఆయన చేసిన తప్పలా ఆయనకు బూతులు తిట్టడం రాదు, సంస్కారవంతుడు. మీకు భయపెట్టేవాడు కావాలా? మీరు చెప్పండి, భయపెట్టేవాడు కావాలా లేదా సంస్కారంతో మీకు అండగా నిలబడే యార్లగడ్డ వెంకట్రావు గారు కావాలా? యార్లగడ్డ వెంకట్రావు గారే కదా మనకి. ఆయనకి వచ్చిన సంవత్సరంలో ఆయనకి కొత్తలో డిసిసిబి చైర్మన్ గా 1 సంవత్సరం చేశారు, కానీ చాలా అద్భుతంగా చేశారు ఆయన. ఆ అద్భుతంగా చేసిన వ్యక్తి ఊహించుకోండి, ఎమ్మెల్యేగా ఉంటే ఒక్క డిసిసిబి చైర్మన్ అంత అద్భుతంగా చేసినప్పుడు రేపు పొద్దున ఎమ్మెల్యేగా గెలిస్తే మేమందరం కలిసి గన్నవరం అభివృద్ధికి మేము మీకు అండగా ఉంటాం. మీరు కోరుతున్నవి పైప్ లైన్ కావాలి, తాగునీటి సమస్య ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జల్ జీవన్ మిషన్ ఇచ్చారు. ఎక్కడా కూడా ప్రజలకి తాగునీటి అవసరాలు ఇబ్బంది పడకూడదని ఒక్కళ్ళు ముందుకు తీసుకెళ్ళా. పైప్ లైన్ వేయటం, దాంట్లో డబ్బులు దోచేయడం, పైప్ లైన్ వేయకపోవడం. అలాగే రామవరప్పాడు ఎన్నికేపాడు ట్రాఫిక్ సమస్యను కూడా దీన్ని సరి చేస్తాం. పోలవరం కుడి కెనాల్ని మన ఏలూరు కెనాల్తో అనుసంధానం చేస్తే ముఖ్యంగా మన రైతాంగానికి నీటి సమస్య తీరుతుంది, సాగునీటి సమస్య. అలాగే కేసరపల్లి బ్రిడ్జి నిర్మాణం, వీటన్నిటిని ముందుండి తీసుకెళ్తాం. కూర్చో కూర్చో. అలాగే చింతలపూడి ప్రాజెక్టు, చంద్రబాబు గారు ఎప్పుడు వచ్చినా సాగునీటి ప్రాజెక్టులని బాగా ముందుకు తీసుకెళ్తారు. చింతలపూడి ప్రాజెక్టుని 3,800 కోట్లు పోయినసారి టీడీపీ హయాంలో చేస్తే ఈసారి 1 కోటి రూపాయలు కూడా విడుదల చేయలేం. మరి సాగునీటి ఎక్కడి నుంచి వస్తాయి? రైతు దుర్భిక్షంలో ఉండడా, రైతు గిట్టుబాటు ధర ఇవ్వరు, కనీస మద్దతు ధర ఇవ్వరు, సాగునీరు కూడా ఇవ్వరు. వచ్చాక మనం చింతలపూడికి ఏం బలంగా కేటాయించి దాన్ని పూర్తి చేసే బాధ్యత మనందరం తీసుకుందాం. పార్థసారథి గారు ఉన్నారు, పార్థసారథి గారు ఇలాంటి సీనియర్ నాయకులందరూ బాధ్యతతోటి మేమందరం కలిసి ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా యువతకి చెప్తా ఉన్నా, యువతకి మీరు ధైర్యం చేయకపోతే మార్పు రాదు. నేను మీకోసం అన్ని వదిలొచ్చాను. నేను మీకోసం వచ్చానా లేదా, నిలబడ్డానా లేదా,
ఇప్పటంలో ఏం చేశాం? మాటిచ్చా ఇప్పటంలో వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని. నాకు సరదా కాదు. నేను మన ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ బాధపడకూడదు, గూండాగర్దీకి భయపడకూడదు, రౌడిజంకి భయపడకూడదు. అందరూ బలంగా ఉండాలి, సమిష్టిగా ఉండాలి. విభజన ఆంధ్రప్రదేశ్ బలంగా ఉండాలి. యువతకు ఉపాధి అవకాశాలు కావాలి. మీరు కోరుకున్నా, నిలబడ్డా. ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం, నిలబడ్డాం. ఈ రోజున గన్నవరంలో మీకోసం వచ్చాం. ఒకటే అడుగుతున్నాం, నాతో పాటు వేదిక మీద మనకి పార్థసారథి గారు ఉన్నారు. కె పార్థసారథి గారు నూజివీడ్ నుంచి పోటీ చేస్తున్నారు సైకిల్ గుర్తు మీద. ఆయనకి నూజివీడ్లో ఉన్న జన సైనికులు, జనసేన మద్దతుదారులు అందరూ కూడా, ప్రజలందరూ కూడా పార్థసారథి గారిని మెజారిటీ ఇచ్చి గెలిపించమని కోరుకుంటా ఉన్నాం. బోడే ప్రసాద్ గారు పెరంలూరు నియోజకవర్గం నుంచి సైకిల్ గుర్తు మీద వారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను భారీ మెజారిటీ తోటి. అలాగే యార్లగడ్డ వెంకట్రావు గారు గన్నవరం మన కూటమి అభ్యర్థి, సహనవంతుడు, ప్రతిభాశీలి, సంస్కారం ఉన్నవాడు, నిలబడేవాడు, దమ్మున్నవాడు. ఆయన కూర్చొని సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా.